ఈరోజు ఆదివారం సూర్య భగవాన్ యొక్క ప్రభావం మన మీద అత్యధికంగా ఉండేటువంటి రోజు. జాతక చక్రంలో సూర్యగ్రహ దోషం ఎవరికైతే అధికంగా ఉందో అటువంటి వారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు, సరైన ఉద్యోగం లేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు ఈరోజు వారి కోరికలు తీరడానికి సూర్య భగవాన్ యథాశక్తిగా ఆరాధించడం చాలా మంచిది. అదేవిధంగా మనం ఏదైనా గ్రహాలకు సంబంధించిన పూజలు కానీ, హోమాలు లాంటివి ఏదైనా చేయించుకోవాలి అని చెప్పనుకుంటే వాటికి కూడా అనుకూలంగా ఉంది. అదేవిధంగా పశు సంపదను అమ్మడానికి, కొనడానికి కూడా చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. అదేవిధంగా విమాన ప్రయాణాలు ఏదైనా చేయాలి అని చెప్పనుకుంటే, లేదా దీనికి సంబంధించి నిర్ణయాలను తీసుకోవాలని చెప్పనుకుంటే దానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక జ్ఞాన సంపదను పెంచుకోవడానికి కూడా ఈరోజు చక్కగా ఉపయోగపడుతుంది. ఇక తండ్రితో కొంతవరకు సమయం గడిపే ప్రయత్నం చేయడం, తండ్రి కోరికలు ఏవైతే ఉన్నాయో అటువంటి కోరికలు తీర్చే ప్రయత్నం చేయడం ఈరోజు చాలా మంచిదని చెప్పొచ్చు. తిథి ప్రకారంగా చూస్తే తీర్థయాత్రలు చేయడానికి లేదా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడానికి, ఏదైనా కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉంటాయి కదా, అటువంటి సభల్లో పాల్గొనడానికి కూడా చాలా మంచిదని చెప్పొచ్చు. నక్షత్ర ప్రకారంగా చూస్తే ఏదైనా కూడా ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వ్యవహారాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది కదా, అటువంటి వాటికి గృహ మరమ్మతులకు సంబంధించి ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పనుకుంటే అటువంటి పనులు ప్రారంభించడానికి, వ్యవసాయదారులు విత్తనాలు నాటడానికి, అదేవిధంగా పనిముట్లు ఏదైనా తయారు చేయించుకోవాలి అని చెప్పనుకుంటే ఈ కుల వృత్తుల్లో ఉంటాయి కదా, అటువంటి వారు ఈ పనిముట్లను తయారు చేయించుకోవడానికి లేదా కొనడానికి కూడా చక్కగా కూడా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు మనం ఈ వారం విషయాల గురించి తెలుసుకుందాం. మార్చి 2వ తారీఖు శనివారం, మతత్రయ ఏకాదశి. ఈ మతత్రయ ఏకాదశి సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా హరినామస్మరణ యథాశక్తిగా చేయడం, ఉపవాస దీక్ష తీసుకోవడం చాలా మంచిది. జీవితంలో మంచి స్థాయికి ఎదగాలి అని చెప్పి ప్రయత్నం చేస్తారో అటువంటి వారికి గ్రహదోషాల నుండి తొలగిపోవడానికి ఈరోజు మహావిష్ణువు వారిని యథాశక్తిగా పూజించడం, స్వామివారి యొక్క స్తోత్రాలు పఠించడం మార్చి 2వ తారీఖు శనివారం చాలా మంచిదని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారి వారఫలాలు, వారికి ఈ వారం అంతా కూడా ప్రధానంగా వృత్తి, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ పరంగా ఏ విధంగా ఉండబోతుంది, ఏ ఏ విషయాల్లో ద్వాదశ రాశుల వారు ఈ వారం అంతా కూడా జాగ్రత్త వహించాలి అన్న అంశాలు పరిశీలించేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకున్న పనుల్లో ఆటంకాలు అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడడం చాలా మంచిది. తరచూ ఏదో ఒక అనారోగ్య సమస్య కూడా ఈ వారం ఈ రాశి వారిని బాధిస్తుంది. స్నేహితులు కూడా కొన్ని విషయాల్లో వీరి మీద తీవ్రమైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తారు. ఆశయ సాధనలో ఈ వారం ఈ రాశి వారు వెనకబడతారు. ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి కూడా సారిస్తారు. కష్టానికి తగిన ఫలితం కల్పించకపోవడం చేత మేషరాశి వారు నిరాశ చెందుతారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. రుణదాతల నుంచి కూడా రుణాలు తీర్చమని చెప్పి ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబ పరంగా చూస్తే వీరిపై మరిన్ని బాధ్యతలు మీద పడతాయి. వీరు చెప్పే విషయాలు కుటుంబ సభ్యులను ఆకట్టుకోవు. దీనివల్ల కూడా కొంతవరకు నిరాశ చెందుతారు. కొన్ని కుటుంబ సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతారు. సంతాన పరంగా కూడా కొంతవరకు వివాదాలు కొనే అవకాశం అధికంగా ఉంది కాబట్టి మేషరాశి వారు కుటుంబ విషయాల పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే ఈ వారం అంత మంచిదని చెప్పొచ్చు. అదేవిధంగా ఆరోగ్యం విషయానికి వస్తే వ్యక్తిగత ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ వహిస్తే మేషరాశి వారికి అంత మంచిది. ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు కూడా వైద్యులను సంప్రదించడం చాలా మంచిదని చెప్పొచ్చు. వ్యాపార వర్గాల విషయానికి వస్తే కొంత నిదానంగా వ్యాపారాలు ముందుకు సాగుతాయి. ఏదేమైనప్పటికీ కూడా క్రమేపీ కూడా వ్యాపారాలు పుంజుకుంటాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే వారం చివరిలో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం అధికంగా ఉంది. రాజకీయవేత్తలు, కళాకారులు తమ పర్యటనలు వాయిదా వేసుకుంటారు. మహిళలకు మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది.